మా షాప్ ఎదురుకు వినాయకులు రెడీ అయిపోయారు. మా ఉంగరాడమేట దగ్గరే మా వినాయకుడు. ఇలా వెళ్ళి ఇలా లోపలికి వెళ్తే బోలెడన్ని మన వినాయకులు చూసారా. ఏ హాయ్ వినాయక, హౌ ఆర్ యూ? అప్పుడే నేను కలుసుకున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అమ్మ నాన్నలతో వచ్చేసావు, ఏం చక్క మా షాప్ ఎదురుగా వచ్చేసావు. అబ్బా హాయ్ గోల్డెన్ వినాయకుడు, చాలా బాగున్నారు మీరు అందరూ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. వావ్, మా బ్యాంగిల్ షాప్లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ ఇంకా బాగుంది. బాబా అద్భుతం కదా. ఇది ఉంగరాడ మెట్ట దగ్గర అండి, వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉన్నాయి బొమ్మలన్నీ. సో ఓనర్ చూపించకముందే నేనైతే మీకు వీడియో పెట్టి మీకోసం నచ్చిన బొమ్మలు తీసుకుంటారని ముందుగానే నీకు చూపించేస్తున్నాను. మన ఉంగరాడ మెట్ట దగ్గర ఉన్న వాళ్ళకి, మన రేగిడి మండలం వాళ్ళందరూ వచ్చేయండి. ఈ బొమ్మ నాకు ఎక్సలెంట్గా నచ్చేసింది. ఒకవేళ ఇక్కడ బొమ్మలు కొన్ని ఉంటే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయాలి మీరు, ఎందుకంటే నా వీడియో చూసి మీరు బొమ్మ కొనుక్కుంటారు. మరి ఇదే బొమ్మ మా దగ్గర ఉంది, మేము తీసుకున్నామని కామెంట్ కూడా చేయాలి, ఓకేనా? ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. ఏనుగు వాహనం చాలా బాగున్నాయి. ఇంకా తీస్తున్నారు, మట్టి విగ్రహంలా ఉంది, సేమ్ పాలరాయిలా ఉంది. అబ్బా చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. రాయితో చేసినట్టుంది కదా, పాలరాయి టైల్స్లా ఉంది. నాకైతే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. వావ్ గ్రీన్ కృష్ణుడు రంగు చాలా అంటే చాలా బాగుంది. మన షాప్ ఎదురుగానే ఉంది ఫ్రెండ్స్. వావ్, ఎన్ని ఎలకలు, చిట్టి ఎలకలు, చిన్న ఎలకలు. ఎలక వాహనం కదా, సూపర్ కదా, చాలా నైస్గా ఉంది. ఇంకా చాలా బొమ్మలు అయితే నేను చూపిస్తాను కంపల్సరీ. ఇదిగోండి ఎన్ని రకాల బొమ్మలు మన షాప్ ఎదురుగానే ఉన్నాయి. ఇది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నాకు ఇది వినాయకుడు. తర్వాత చిన్ని వినాయకుడు, బుజ్జి వినాయకుడు చాలా బాగున్నాడు కదా. వావ్, చాలా బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి, కాకపోతే అవి క్లీన్ చేయాలి, గత సంవత్సరం అనుకుంటాను. కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా అవి. నెమలి వాహనము, వావ్, ఆవు చాలా బాగున్నాయి. ఇవి వాళ్ళు క్లీన్ చేస్తే బాగుంటాయి. ఓకే వచ్చేద్దాం. కొత్త వినాయకులు తీసుకొచ్చారు కదా, కొత్త వినాయకుల్ని చూపించేద్దాము మనము. ఈ సంవత్సరం అయితే మా షాప్ దగ్గర పెట్టడం అవ్వదు, ఎందుకంటే ఒక బండి మా షాప్ దగ్గర ఉంది. వినాయకుడికి దిష్టి కోసం మీరందరూ దిష్టి పెడతారని నిమ్మకాయ కూడా తీసుకున్నాము. చాలా అంటే చాలా దిష్టి పెట్టేస్తారు మీరు, అర్థమవుతుందా? ఒక్కొక్క వినాయకుడిని కూడా మేము చూపిస్తాను. ఎన్ని బొమ్మలు ఉన్నాయో అన్ని మోడల్స్ ఒక్కొక్క డిజైనింగ్లో చూపిస్తాను. అబ్బబ్బబ్బబ్బా హైలైట్ అయిపోయింది కదా నిజంగా. ఆవు చాలా బాగుంది. ఆయనకి తెలియకుండానే మనమే తొందరగా మీ అందరికీ చూపించేస్తున్నాను. చాలా తొందరగా వచ్చి ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? మీరందరూ చాలా స్పీడ్గా రావాలి ఆర్డర్ పెట్టుకోవడానికి. ఏముందబ్బా ఈ రంగు, చాలా బాగుంది. చాలా ఫ్రెండ్స్, మరి ఇంకా మీరు వెయిట్ చేయొద్దు. అడ్రస్ వచ్చేసరికి మన ఉంగరాడమెట్ట, రేగిడి ఆమ్దాల వలస మండలం.
ఉంగరాడ మెట్ట దగ్గర ఉంది, కళ్యాణ మండపంలో ఉన్నాయి. ఇదిగో ఈ వినాయకుడు ఫోన్ కూడా మాట్లాడతాడు. ఓకేనా? ఓకే, మళ్ళీ చాలా బొమ్మలు వస్తాయి కదా, అప్పుడు వస్తాను మీ దగ్గరికి. ఓకేనా? బాయ్. వినాయకుడు వినాయకుడు వచ్చేసాయి. వినాయకుడిలో మా షాప్ ఎదురుగానే ఉంటాయి వినాయకుడు. ఎంత పెద్ద వినాయకుడు! రావులు రావులే. పెద్ద వినాయకుడు కదా. అమ్మయ్యా, ఓ దేవుడా. ఇప్పుడు చూడండి, చాలా కష్టం. ఏమన్నా లేగతుంది కాదు. బొమ్మలు చూపిస్తాను కదా, వినాయకుడి బొమ్మలు. ఎందుకంటే వినాయక చవితి వచ్చేస్తుంది కదా, అందుకోసమని ఇన్ని బొమ్మలు కూడా మీకు వీడియో రూపంలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తుంది కదా, మన షాప్ ఎదురుగానే ఇన్ని వినాయకుడి బొమ్మలు కూడా పెట్టారు. సో అడ్రస్ వచ్చేసి రేగిడి ఆమదాల వలస మండలం, ఉంగరాడ మెట్ట, వైఎస్ఆర్ కళ్యాణ మండపంలోని బొమ్మలన్నీ ఉన్నాయి. ఇంకా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. చూసారా? చూస్తూ తిరుగుతూ ఉంటే చాలా రకాల బొమ్మలు ఇంకా లోపల బయట ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్క షాప్ దగ్గర పబ్లిక్కి తెలియాలని ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా వాళ్ళు పెడుతున్నారు. సో నా వీడియోస్ చూస్తే కంపల్సరీ ముందే వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి మంచి మంచి వినాయకుడి విగ్రహాలని. సరేనా? మర్చిపోవద్దు. నాకైతే ఆ బొమ్మ నచ్చింది, అదిగో అది నచ్చింది. సో తర్వాత అదిగోండి నెమళ్ళు చాలా బాగా నచ్చాయి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు కూడా బయట దించుతున్నారు, చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. రండి. ఇదిగోండి వీళ్ళు ఎంత కష్టపడి దించుతున్నారు. చాలా కష్టం తెలుసు. చాలా కష్టపడతాడు ఆయన, ఓనరు. టవల్ పట్టుకున్నారు కదా ఆయన ఓనరు. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి వినాయకుడి బొమ్మలు వచ్చినప్పుడు. ఇది మన బ్యాంగిల్ స్టోర్, శ్రీరాజరాజేశ్వరి బ్యాంగిల్. అది మన బ్యాంగిల్ స్టోర్. మా అన్నయ్య నన్ను చూస్తున్నాడు, నేను వీడియోస్ తీస్తున్నాను కదా. చాలా కష్టపడతారు. బాబు పేదన ముగ్గురే ఉండండి, అందరికీ ఉందండి. రాతంలో ఏ
ఒక్కడికి ఆపుతాను వెళ్ళొచ్చు కదా అందం ఉన్నా మరి ఇది కాదు వెళ్ళిపోవాలి వెళ్ళొచ్చు. కింద రాయి తగిలేసింది. డబ్బలు గాబరి అలా లేకుండా ఇక్కడ బలంలో అంటే ఇది మన వ్యాన్లోని బొమ్మలన్నీ వైఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాయి. ఇవి అక్కడ బొమ్మలు వీళ్ళ షాప్ దగ్గర పెట్టారు. ఒకటి ఇంతకు ముందు కూడా మన దగ్గర అలాగే పెట్టాము. చూడండి వెళ్ళిపోతున్నప్పుడు బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. యూట్యూబ్లో పెడతాం. చాలా బాగుంది. అందరు నేను మా చాలా కష్టము అంత హెవీగా పెద్ద పెద్ద బొమ్మలు దించడం అంటే. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఇంకా పెద్ద బొమ్మ ఉంది. చిన్న చిన్న బొమ్మలు అయితే దించేస్తుండ్రు, కానీ పెద్ద పెద్ద ఉన్నాయి. అదే ఇబ్బంది అనిపిస్తుంది నాకు తెలిసి. నీళ్ళు కొట్టేద్దండి అతను. ఇలా బొమ్మ చూడు, గ్రీన్ కలర్ది, అంత బాగుంది. నీలిమ గ్రీన్ కలర్ అతను లాగుతాడు చూడు, లోపలికి లాగుతాడు. కానీ నీలిమ చాలా కష్టమే బాబు. చాలా కష్టం. మా షాప్ దగ్గర పెడతారు బొమ్మ. స్వప్నిక కేఎస్ అందరూ వస్తారు, పర్టికులర్గా ఎవరు తెలియదు కదా.
షాప్ దగ్గర వినాయకుడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడా? పక్కన మన షాప్.